బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కర్నూలు జిల్లాలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. కాంగ్రెస్ కు రాజీనామా చేసిన భైరెడ్డి రాజశేఖర్ రెడ్డి టీడీపీలో చేరనున్నారు. శ్రీశైలం టీడీపీ టికెట్ కోసం భైరెడ్డి రాజశేఖర్ రెడ్డి రేసులో ఉన్నట్లు సమాచారం. కొద్ది రోజుల క్రితం భైరెడ్డి రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ కు రాజీనామా చేశారు. మరోవైపు ఇప్పటికే శ్రీశైలం టికెట్ ను బుడ్డా రాజశేఖర్ రెడ్డికి ప్రకటించగా ఆయన పోటీకి విముఖత వ్యక్తం చేస్తున్నారు. రైట్, ఇక మరింత సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, చెప్పండి, కర్నూలులో రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయి? కర్నూలు జిల్లాలో రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి. ప్రధానంగా శ్రీశైలం టికెట్ విషయంలో దోబూతులాట ఆడుతున్నది అర్థమవుతుంది. ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డికి తెలుగుదేశం అధిష్టానం సీటు కేటాయించినప్పటికీ తన వ్యక్తిగత సమస్యల వలన ఈ సీటు నాకు అవసరం లేదు, నా తమ్ముడు కావాలని అధిష్టానానికి చెప్పినప్పటికీ అధిష్టానం మొక్కు చూపకపోవడంతో భైరెడ్డి రాజశేఖర రెడ్డిని తెలుగుదేశం పార్టీలో చేర్చుకొని భైరెడ్డి రాజశేఖర రెడ్డికి టికెట్ ఇచ్చే అవకాశం ఉన్నట్టు సమాచారం అందుతుంది. గతంలోనే భైరెడ్డి రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ అధిష్టానం పైన తీవ్ర రైట్, అంటే భైరెడ్డి రాజశేఖర్ రెడ్డికి శ్రీశైలం నుంచి టికెట్ ఇచ్చే ఛాన్సెస్ ఎంతవరకు కనిపిస్తున్నాయి? రైట్ ప్రసాద్, భైరెడ్డి రాజశేఖర్ రెడ్డికి శ్రీశైలం నుంచి టీడీపీ అధిష్టానం టికెట్ కేటాయించే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయి? కర్నూలు జిల్లాలో ప్రధానమైన భైరెడ్డి రాజశేఖర రెడ్డి గతంలో వాళ్ళ రాజకీయ కుటుంబము 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేయడం జరిగింది. జిల్లాలో భైరెడ్డి రాజశేఖర రెడ్డికి క్యాడరు పట్టు ఉంది. అందుకోసమే తెలుగుదేశం పార్టీలో చేర్చుకొని భైరెడ్డి రాజశేఖర రెడ్డికి టికెట్ కేటాయించాలనే సమాచారం అంటుంది. అంతర్గతంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలు భైరెడ్డి రాజశేఖర రెడ్డితో మాట్లాడుతున్న సమాచారం